మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మన సంఘ కాపరి గారు మైకిల్ బ్రదర్ వాళ్ళ చర్చ్లో, వాళ్ళ నాన్నగారు చర్చ్లో ప్రీచ్ చేస్తూ ఉన్నారు అదే ఈ టైంలో. సో నాకు కూడా బ్రదర్ శంకరన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, సంఘాన్ని అంతటిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను. సో క్లియర్గానే ఉన్నానా? క్లియర్గానే కనబడుతున్నా వాయిస్? ఓకే, గుడ్. ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్య భాగం మీరు చూసే ఉండి ఉంటారు చాలామంది. 103వ కీర్తన లో ఉన్న మ్యాక్సిమం 22 వచనాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ కీర్తనని ఒకసారి నేను చదువుతాను, మీరు దయచేసి అబ్జర్వ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 103వ కీర్తన మొదటి అధ్యాయం నుంచి 22 వచనాలు నేను చదువుతున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకి తన మార్గం తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడను. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారిని పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చిన్న ప్రేయర్ చేద్దాం. ప్రభా, నీకే వందనాలు. ఈ 103వ కీర్తనలో ఉన్న వాక్యాలు ప్రభా మేము అర్థం చేసుకోవడానికి, దీని ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అది చిన్న జోక్ అని ముందర ఎందుకు చెప్పారంటే మీరు నవ్వుతారో లేదు తెలియదు నాకు. సో ముందర చెప్పడం ద్వారా నేను మీకు హింట్ ఇచ్చేసినట్టు ఉంటుందని చెప్పాను అనమాట. చాలామంది నా గురించి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా అరారత్ బ్రదర్ నా గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ఆయనకి చెప్పాను నేను, బ్రదర్ నాకు గత 1 వీక్ 10 డేస్గా వర్క్ ఎక్కువగా ఉంది, తర్వాత హెల్త్ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది, వెదర్ బాగోలేదు, బయట వాతావరణం బాగోలేదు. సో అందరికీ ఫీవర్స్ ఉన్నాయి, నాకు కూడా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను చెప్పలేకపోతే మీరు చెప్పాలని చెప్పాను ఆయనకి. సో ఆయన ఏమన్నాడంటే, అన్న మీ గురించి రోజు ప్రేయర్ చేస్తానన్నా, మీకేమన్నా అయితే నేను మీ ఇంటికి వచ్చి 2 రోజులు మీకు సాయం చేసి మీ వర్క్లన్నీ నేను చేసి సో మిమ్మల్ని ఏదో రకంగా నేను ఇక్కడ మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత నాదన్నా అన్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్.
సో దేవుడు నిజంగానే కృప చూపించాడు. గత 10 రోజులుగా నేను చాలా వర్క్లో నా 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను ఎప్పుడూ ఇంత కాంప్లెక్స్ ఇష్యూస్ నేను డీల్ చేయలేదు. 10 రోజులుగా ఇంకా ఇంతకీ ఆ ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. 10 రోజుల నుంచి చేస్తున్నా సరే. సో బట్ యెహోవాను మనం స్తుతించాలి. సో దేవుడు మనకి మంచి సమయాన్ని ఇవ్వాలని కూడా నేను గత వారం 10 రోజులుగా ప్రతిరోజు ఈ 103వ కీర్తననే చూస్తూ ఉన్నాను. నా హృదయంలో 103వ కీర్తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ కీర్తన ద్వారా మా అందరితో మాట్లాడాలి మీరు అని నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. సో దేవుడు ఈ సమయాన్ని బ్లెస్ చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. సో రైట్, మనం 103వ కీర్తనని వెళ్ళకముందు ఈ కీర్తన టైటిల్ని నేను ఏమి ఇచ్చానంటే యెహోవాను స్తుతించాలి అని చెప్పాను. కానీ ఈ కీర్తనలో మనం కీర్తన లోపలికి క్రితం కీర్తనని బయట నుంచి చూసినప్పుడు నేను కొన్ని టైటిల్స్ని కూడా జస్ట్ ఆలోచించాను అనమాట. సో వై ఐ బ్లెస్ ద లార్డ్ అంటే యెహోవాను నేను ఎందుకు సన్నుతించాలి, యెహోవాను నేను ఎందుకు స్తుతించాలి అనేది ఒక లాంగ్ టైటిల్ కూడా నేను ఇవ్వడం జరిగిందనమాట. ఈ కీర్తన రాసింది ఎవరనేది మీకు తెలుసు. దావీదు కీర్తన అని దానికి పైన కూడా క్లియర్గా మనకి కనబడతా ఉంది. సో దావీదు ఈ కీర్తనని మేబీ చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఆయన చివరి రోజుల్లో రాసి ఉండొచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారనమాట. సో ఈ కీర్తన యొక్క గొప్పతనాన్ని చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు ఒక మాటలో తెలియజేశాడు అనమాట. స్పర్జన్ గారు ఏమంటారంటే, ఈ 103వ కీర్తన మోంటా రోజా అనే ఒక హైయెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఒక పర్వతం లాంటిది అని ఆయన వర్ణించాడు అనమాట. సో మనం ఐరోపాలో మీరు చూసినట్లయితే సో మనకి ఆల్ప్స్ అంటే పర్వతాల శిఖరాలు అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా గొప్ప పర్వతాలు, మనకి హిమాలయ పర్వతాలు ఎలాగా, సో అలా పర్వతాలు ఉంటాయి అన్నమాట. సో ఆ పర్వతాలు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఈ మోంటా రోజే అనే పర్వతము ఈ పర్వతాలు అన్నట్లకన్నా చాలా ఇంకా ఎత్తులో ఉంటుందన్నమాట. అయితే ఈ చార్ల్స్ స్పర్జన్ గారు ఏమంటున్నారంటే, ఈ 103వ కీర్తన ఇది ఒక పెద్ద పర్వతం లాంటిది, ఇది బాగా చాలా బ్రైట్గా కనబడే పర్వతం లాంటిది, ఇది చాలా ఎత్తులో ఉండే పర్వతం లాంటిది, ఇది చాలా డీప్గా ఉండే పర్వతం లాంటిదని 103వ కీర్తన గురించి చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పారన్నమాట. సో చాలా నిజంగా మీరు చూసినట్లయితే ఈ 150 కీర్తనలో కూడా 103వ కీర్తన నిజంగా చాలా ప్రత్యేకమైనదిగా కనబడతా ఉందన్నమాట. అదేవిధంగా క్యాంపెల్ మార్గన్ గారు ఈ కీర్తన గురించి ఏమన్నారంటే, త్రూ సెంచరీస్ ఇట్ హ్యాస్ బిన్ సంగ్ బై గ్లాడ్ హార్ట్స్ అండ్ టుడే ఇట్ ఈస్ యాజ్ ఫ్రెష్ అండ్ ఫుల్ ఆఫ్ బ్యూటీ యాజ్ ఎవర్ అని చెప్పాడు. శతాబ్దాలుగా ఈ కీర్తనను చాలామంది చక్కగా పాడుకున్నారంట, ఎన్నో మంది చాలా సంతోషంగా పాడుకున్నారంట. ఈరోజు మనం పాడుకున్నప్పుడు కూడా, ఈ పాటని మనం చదువుతున్నప్పుడు కూడా, పాడుతున్నప్పుడు కూడా అది అంతే ఫ్రెష్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని క్యాంపెల్ మోర్గన్ గారు ఈ కీర్తన గురించి చెప్పడం జరిగింది. సో ఈ గొప్ప కీర్తనని అసలు ఇంకా మనం చూసినట్లయితే చార్ల్స్ స్పర్జన్ గారు మరో మాట అన్నారు, ఈ 103వ కీర్తన అంట ఒక మినీ బైబుల్ అని ఆయన వర్ణించాడు. ఎందుకు ఇది మినీ బైబిల్ అంటే, ఈ 103వ కీర్తనలో 22 వచనాల్లో ఈ కీర్తన యొక్క గొప్పతనంలో మనకు కొన్ని వచనాలు చూసినట్లయితే ఆయన గొప్ప లక్షణం, దేవుడు ఎవరు అనేది, యెహోవా ఎవరు అనే విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. మానవుడు ఎవరు అనేది తెలియజేస్తూ ఉంది. యెహోవా ఏం చేశాడు అనే విషయాలు తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ దేవదేవతల గురించి ఉంది, ఇందుట్లో దేవుని యొక్క సృష్టి గురించి ఉంది. చాలా విషయాలు ఈ యొక్క కీర్తనలో మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఈ యొక్క గొప్ప ఈ కీర్తనలోకి మనం వెళ్ళటానికి మరొక అడుగుకు ముందు మనం ఏం చేద్దామంటే, ఈ కీర్తన ఎలా డివైడ్ అయ్యింది అనేది మనం ఆలోచిద్దాం. ఈ మొదటి మొత్తం 22 వచనాలు కలిగిన ఈ కీర్తన మొదటి 5 అధ్యాయాలు ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కాల్ అంటే అంతర్గత పిలుపు, అంటే వ్యక్తిగత ఆరాధన గురించి మొదటి 5 వచనాలు మీకు కనబడతా ఉన్నాయి. అందుకే ఇక్కడ చూడండి, నా ప్రాణమా అనే విషయాన్ని కీర్తనాకారుడు చెబుతా ఉన్నాడు అనమాట. మొదటి 5 వచనాలు ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ కాల్, అంటే దేవుణ్ణి మనం స్తుతించాలి. సో అలా స్తుతించాలంటే ఇంటర్నల్గా నువ్వు సిద్ధపాటు చేసుకోవాలి అనేది చెప్తా ఉన్నాడు. 6 to 19
6వ నుంచి 19వ వచనంలో ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ కాల్, బాహ్యపు పిలుపు. అంటే ఇంకా చెప్పాలంటే ఆ 6 నుంచి 19 ఇట్ ఈస్ ఎన్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్స్ యాట్రిబ్యూట్స్ కనబడతా ఉన్నాయి అన్నమాట మనకి. అదేవిధంగా థర్డ్ పార్ట్ 20 నుంచి 22 వచనాలు ఇట్ ఈస్ ఎన్ యూనివర్సల్ కాల్, అంటే సార్వత్రిక పిలుపు. మీరు చూసినట్లయితే నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నల్ కాల్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ కాల్, థర్డ్ వన్ ఈజ్ యూనివర్సల్ కాల్. సో ఈ కాల్ దేని గురించి అంటే మనం యెహోవాని స్తుతించటానికి డిఫరెంట్ పద్ధతుల్లో ఈ కీర్తనాకారుడు దీన్ని కాల్ చేస్తూ ఉన్నాడు. ఇంటర్నల్గా నువ్వు నా ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించు అని చెప్తా ఉన్నాడు. ఈ 6 నుంచి 19 వచనంలో మీరు చూసినట్లయితే మన అనే విషయాన్ని అజ్ అనే వర్డ్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ కాల్, అంటే కార్పొరేట్గా లేదంటే సంఘంగా గాడ్స్ పీపుల్గా మనం దీన్ని ఎలా చూడాలి అనేది ఆ వచనాలు కనబడతా ఉన్నాయి. సో యూనివర్సల్ కాల్ గురించి మాట్లాడితే ఏంజల్స్, గాడ్స్ క్రియేషన్ గురించి వాళ్ళని కూడా ఈ కీర్తనకారుడు తీసుకొచ్చి మనం స్తుతించాలి అనే విషయాలు ఆయన చెప్తా ఉన్నాడు. సో ఇది ఈ కీర్తన యొక్క డివిజన్. నేను ఈ విధంగా చేశాను, ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే వీ కెన్ డివైడ్ ద వర్సెస్. సో ఇప్పుడు మొదటి భాగంలోకి మనం వెళ్దాము. ఈ మొదటి భాగంలో నేను కొన్ని వచనాలు చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను వెళ్తూ ఉంటాను అనమాట. సో మొదటి భాగంలోని కొన్ని వచనాలు, మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సో ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే డేవిడ్ స్పీకింగ్ టు హిమ్సెల్ఫ్. అంటే దావీదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదు వేరే వాళ్ళతో చెప్పట్లేదు. సో తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు, తన ప్రాణాన్ని యెహోవాను ఆరాధించమని అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా నీవు నీ ప్రాణాన్ని పిలిచి యెహోవాను ఆరాధించు అని ఎప్పుడైనా చెప్పామా మనం? ఈ మధ్యకాలం సంగతి వదిలేస్తే అసలు నీ లైఫ్ లాంగ్ మొత్తం మీద నీకుంటూ ఒక ప్రాణం ఉంది, ఆ ప్రాణాన్ని నువ్వు యెహోవాను ఆరాధించమని చెప్పేవారుగా మనం ఉన్నామా? సో ఇక్కడ దావీదు ఆ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము మన ప్రాణాన్ని గుర్తు చేస్తూ ఉండాలి, మన ప్రాణంతో మనం చెప్తూ ఉండాలి, ప్రాణమా యెహోవాను నువ్వు సన్నుతించు, యెహోవాను నువ్వు స్తుతించు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకసారి మీరు 146 కీర్తనలోకి వెళ్ళినట్లయితే 146 కీర్తనలో ఇలా మొదటి వచనం చూడండి, ప్రైజ్ ద లార్డ్ అంటే యెహోవాను స్తుతించుడి. 147వ అధ్యాయం 147వ కీర్తన మొదటి వచనం యెహోవాను స్తుతించుడి. 148వ కీర్తన మొదటి వచనం యెహోవాను స్తుతించుడి. 149 యెహోవాను స్తుతించుడి. 150 యెహోవాను స్తుతించుడి అని ఉంది ఇక్కడ. కానీ ఈ 103వ కీర్తన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి భాగం ఏమని ఉందంటే ఇంగ్లీష్లో బ్లెస్ ద లార్డ్ అని ఉంది. ఆ కీర్తనలో ఏమనుంది? ప్రైజ్ ద లార్డ్ అని ఉంది. ఈ ఒక్క కీర్తనలోనే ప్రత్యేకంగా ఏముందంటే బ్లెస్ ద లార్డ్ అని ఉంది. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. వేరే కీర్తనలో యెహోవాను స్తుతించుము అని ఉంది, ఇక్కడ మాత్రము యెహోవాను సన్నుతించుము. అందుకే ఇంగ్లీష్లో వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అనుకోకుండా వాళ్ళు బ్లెస్ ద లార్డ్ అని రాయటం జరిగింది. ఈ హీబ్రూ వర్డ్ ఏంటంటే బరాక్. సో ఈ బిబ్లికల్ అంటే యూసేజ్ మనం చూసినట్లయితే జనరల్గా దేవుడు మనుషుల్ని బ్లెస్ చేస్తాడు, అవునా కదా? దేవుడు మనుషుల్ని బ్లెస్ చేస్తాడు. కానీ ఇక్కడ మనం ఏం అంటున్నాం? ఇక్కడ బ్లెస్ ద లార్డ్ అంటున్నాం. అసలు ఆలోచించండి, మనం దేవుడిని బ్లెస్ చేయగలం? అసలు దేవుడికి ఏమైనా నీడ్ ఉందా మనం బ్లెస్ చేయడానికి? సో ఇక్కడ బిబ్లికల్ యూసేజ్ చూసినట్లయితే బ్లెస్సింగ్ని వాళ్ళ ట్రాన్స్లేషన్లో 2 రకాలుగా వాడారు. ఒకటి ఏంటంటే దేవుణ్ణి మనం ఆరాధించటం. సో రెండోది ఏంటంటే వెన్ గాడ్ బ్లెస్సెస్, అంటే దేవుడు బ్లెస్ చేయటం గురించి ఫస్ట్ చూస్తే వెన్ గాడ్ బ్లెస్సెస్ హ్యూమన్స్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఫేవర్
అంటే దేవుడు మనకి ఫేవర్ చూపిస్తున్నాడు, మనకి ప్రొటెక్షన్ చూపిస్తున్నాడు, మనకి గ్రేస్ చూపిస్తున్నాడు, మనకి ప్రాస్పరిటీ చూపిస్తూ ఉన్నాడు. సో దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్ టు హిస్ చిల్డ్రన్. సో అదేవిధంగా మనిషి దేవుని బ్లెస్ చేయటం అంటే వాళ్ళు ఏ విధంగా ట్రాన్స్లేట్ చేశారంటే, ఇట్ మీన్స్ బై అక్నాలజింగ్ హిస్ గ్రేట్నెస్. బ్లెస్ ద లార్డ్ అంటే దేవుణ్ణి గొప్పగా చూడటం, దేవుణ్ణి వర్షిప్ చేయమని అర్థం, దేవునికి ఎక్స్ప్రెస్ చాలా గ్రాటిట్యూడ్ చూపించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా చెప్పాలంటే బ్లెస్ ద లార్డ్ వర్డ్ మీనింగ్ ఏంటంటే మనం దేవుణ్ణి స్తుతించాలి, ప్రైజ్ చేయాలి, ఆనర్ చేయాలి, థ్యాంక్ యూ చెప్పాలి, డీప్ రివరెన్స్ కలిగి ఉండాలి. మనము దేవుడికి ఏదో తక్కువైందని కాదు, కానీ దేవుడు గొప్పవాడు, ఆయన ఎటువంటి వాడు అనే విషయాన్ని బట్టి మనం స్తుతించాలి అని మనకి అర్థమవుతూ ఉంది. సో బ్లెస్ ద లార్డ్ వర్డ్ యొక్క డిఫరెన్సు సన్నుతించటాన్ని, ఇంకా తెలుగులో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, అంటే సన్నుతించడం అంటే మీనింగ్ ఏంటని నేను గూగుల్లో కూడా ఎతికాను. డిక్షనరీలో, తెలుగు డిక్షనరీలో ఏమని రాస్తుందంటే, చక్కగా స్తోత్రం చెయ్యి, బాగా పొగుడు, చక్కగా కొనియాడు అనే వర్డ్ సన్నుతించడానికి వాడటం జరిగింది. సో ఓవరాల్గా ఈ వర్స్ని మనం చూసుకున్నట్లయితే దావీదు చెప్తున్నాడు, యెహోవాతో చెప్తా ఉన్నాడు, యెహోవా గురించి చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను నువ్వు సన్నుతించు. ఇంకా చెప్పాలంటే యెహోవాను నువ్వు చక్కగా స్తుతించు, యెహోవాను నువ్వు బాగా పొగుడు, యెహోవాను చక్కగా కొనియాడు అని చెప్తా ఉన్నాడు. సింపుల్ మీనింగ్, యెహోవాను మనము చక్కగా సన్నుతించాలి. ఇంకా చూస్తే సెకండ్ పార్టు, నా అంతరంగమునున్న సమస్తమా అని ఏమంటున్నాడంటే, తన ఇంటర్నల్లో ఉన్న తన శక్తిని అంతటిని ఉపయోగించి, తన ఇంటర్నల్ పార్ట్స్ని అంతటిని వాడి, తన జ్ఞానాన్ని, తన శక్తిని, తన మైండ్ని, తన బలాన్ని అంతటిని వాడు అని చెప్తా ఉన్నాడు. చాలామంది దేవుణ్ణి స్తుతించేటప్పుడు కొన్నిసార్లు మన మైండ్ ఇక్కడ ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు మన బాడీ ఇక్కడ ఉంటుంది, లేదంటే కొంత హాఫ్ మైండెడ్తో వర్షిప్ చేస్తూ ఉంటాము, లేదంటే మనం ఎనర్జీని వాడము, మనం ఆలోచనలన్నీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నా అంతరంగంలో ఉన్న సమస్తమా నువ్వు యెహోవాను స్తుతించు అని చెప్తా ఉన్నాడు అన్నమాట. అంతరంగంలోని ప్రతి భాగాన్ని, ప్రతి ఆలోచనలను, కోరికలను పరిశుద్ధ నామంతో మనం దేవుణ్ణి స్తుతించాలి. అంటే డేవిడ్ ఈస్ కాలింగ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ ఇన్నర్ బీయింగ్, హిస్ థాట్స్, ఎమోషన్, డిజైర్స్ టు వర్షిప్ ద లార్డ్. తన శక్తి మొత్తాన్ని ఇంటర్నల్గా, తన అంతరంగంలో ఉన్న ప్రతి భాగాన్ని వాడి యెహోవాని నువ్వు స్తుతించాలి అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనకి ఈ కీర్తన మొత్తంలో మనకి యెహోవా అనే వర్డ్ ప్రతి మ్యాక్సిమం ఎవ్రీ వర్స్లో మనకి కనబడతా ఉంటుంది అనమాట. ఆయన అనేది ఉంటుంది, లేదంటే యెహోవా అనే వర్డ్ ఉంటుంది అనమాట. సో యెహోవా అనే వర్స్ని ఒకసారి నేను టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలామందికి యెహోవా అంటే ఎవరు, యెహోవా లక్షణాలు ఏంటి, ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది చాలామందికి కొంచెం అర్థం కాకపోవచ్చు. సో దాన్ని నేను మీనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. హూ ఈజ్ యాహువే, యెహోవా అంటే ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, యెహోవా శాశ్వతమైన వాడు, ఆయన అనంతుడు, ఆయన మారనివాడు, ఆయన ఆత్మ, ఆయన సర్వశక్తిమంతుడు, వ్యాపి కలిగినవాడు, ఆయన సర్వ జ్ఞానం కలిగినవాడు, ఆయన వెలుగు, ఆయన జీవం, ఆయనే ప్రేమ, ఆయనే సత్యం, ఆయనే జ్ఞానము. యెహోవా అంటే ఇవన్నీ మనం ఆలోచించవచ్చు. హీ ఈజ్ ద విజ్డమ్, హీ ఈజ్ ద నాలెడ్జ్, హీ ఈజ్ లైట్, హీ ఈజ్ లైఫ్, హీ ఈజ్ లవ్, హీ ఈజ్ ఎటర్నల్. ఆయన శాశ్వతమైన వాడు. చూసారా, యెహోవా నామాన్ని మనము చాలా లైట్గా తీసుకుంటాం. ఆయన ఎటర్నల్ గాడ్, ఆయనకి ప్రారంభం అంటూ లేదు, ఆయనకి అంతం లేదు, ఆయన జీవితం మారదు, ఆయన నిత్యం ఒకే రకంగా అమరత్వం కలిగిన వాడు. యెహోవా అంటే మనం చాలా లోతుగా మనం ఆలోచించవలసిన వారం. చాలామంది మనుషులు యెహోవాని సమయంతో కొలుస్తూ ఉంటారు, కానీ యెహోవాకు సమయం అంటే ఆయనకి ప్రారంభము లేదు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఎప్పటికీ కొనసాగే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టమే, కానీ యెహోవా ఎవరు, యెహోవా అంటే ఏమిటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్గా చూసినట్లయితే, యెహోవా గురించి దేవుడు తన గురించి తాను ఎలా రివీల్ చేసుకున్నాడు అని అంటే, సో మోషే దగ్గరికి వచ్చినప్పుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ని తీసుకురావాలి అని చెప్పినప్పుడు, అప్పుడు
దేవుడు ఆ, చెప్తాడు, మోషే నువ్వు నా ప్రజలను తీసుకురావాలన్నప్పుడు, ప్రభా మరి ఈ ప్రజలకి నీ పేరేంటో తెలియదు, కాబట్టి నేను వాళ్ళని ఎలా తీసుకురావాలి, వాళ్ళకి ఏమని చెప్పాలి అని అడుగుతాడు అనమాట. అప్పుడు దేవుడు మోషేని ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళమని నియమించినప్పుడు మోషే దేవునితో ఇలా అన్నాడు, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను పంపినట్లు చెబితే, అది ఎక్సోడస్ చాప్టర్ 3లో ఉంటుంది, నిర్గమకాండ 3వ అధ్యాయం 14-15 వచనంలో ఉంటుంది. వారు ఆయన పేరేమిటని అడిగిన ఎడల నేను వారికి ఏమి చెప్పాలి అని అడిగినప్పుడు దీనికి దేవుడు సమాధానంగా మోషేతో ఇలా అన్నాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు, ఇక్కడ చూడండి, ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నువ్వు ఇజ్రాయేలీలతో చెప్పవలెను. ఉండుననువాడు, ఐయామ్ హూ ఐయామ్, నేను ఉండుననువాడు అనే మాటకి యాహువే, యెహోవా అంటే ఉండుననువాడు, ఆయన ఎప్పుడు ఉండే దేవుడు, నిరంతరము ఉండే దేవుడు అని మనకి అర్థమవుతూ ఉందన్నమాట. ఆయన శాశ్వతమైన మార్పు లేని స్వయం ఉనికిని తెలియజేస్తూ ఉంది. ఆయనలోనే జీవం ఉంది అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంది. చూసారా ఎంత దేవుడు ఎంత గొప్పవాడు. సో ఆ యెహోవాని నువ్వు స్తుతించాలి, సన్నుతించాలి. నా ప్రాణమా ఆ యొక్క ఎటర్నల్ గాడ్ని నువ్వు సన్నుతించాలి, చాలా చక్కగా సన్నుతించాలి అని చెప్తా ఉన్నాడు. ఆ మొదటి వచనంలోని సెకండ్ పార్ట్ మీరు చూస్తే, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి. హోలీ నేమ్, ఇంగ్లీష్లో ఏముందంటే బ్లెస్ హిజ్ హోలీ నేమ్. హోలీ నేమ్ అనే హోలీనెస్కి ట్రాన్సెండెన్స్ అంటే దానికి 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హీఈస్ అబోవ్ అండ్ బియాండ్ ఆల్, ఆయన మనకి మన ఊహకు మన ఆలోచనకి ఆయనకి అందని వాడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ మీనింగ్ ఏంటంటే గాడ్ ఈజ్ కంప్లీట్లీ ప్యూర్, పర్ఫెక్ట్ అండ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ సిన్ అండ్ ఇంపర్ఫెక్షన్. పరిశుద్ధతకి హోలీ నేమ్, యెహోవా నేము ఎలా ఉందంటే హోలీ, ఆయన నేమ్లోనే హోలీ ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, యెహోవా ఎవరు, ఆయన ఎటర్నల్ గాడ్, ఎట్ ద సేమ్ టైమ్ హీఈస్ హోలీ అనే విషయాన్ని బట్టి కూడా మనము దేవుణ్ణి తన ప్రాణంతో చెప్పాలి అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకి జస్ట్ ఇంట్రడక్షనే అయింది. ఇక్కడ ఏంటంటే మనం ప్రాణంతో చెప్పాలి, యెహోవాను సన్నుతించాలి అనేది. అయితే యెహోవాను ఎందుకు సన్నుతించాలి? దిస్ ఈజ్ ద మేజర్ క్వశ్చన్. చాలామంది రైజ్ చేసే క్వశ్చన్ ఏంటంటే యెహోవాని అసలు ఎందుకు సన్నుతించాలి? అయితే కీర్తనాకారుడు ఆయన సింపుల్గా ఒక స్టేట్మెంట్లో చెప్పి ఆ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ని 3, 4, 5 వచనాల్లో మనకు చెప్తా ఉన్నాడు. చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, మళ్ళీ చెప్పి ఏమంటాడంటే ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము అని చెప్తా ఉన్నాడు. యెహోవాను ఎందుకు స్తుతించాలి అంటే యెహోవా ఉపకారములు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. కాబట్టి యెహోవాని మనము స్తుతించాలి, సన్నుతించాలి అని మనము ఇక్కడ దావీదు 2వ వచనంలో చెప్తా ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఒక్కటి కూడా మనం మర్చిపోకూడదు. ఇది కృతజ్ఞతతో కూడిన ఆరాధన పిలుపు అని చెప్తా ఉన్నాడు అనమాట. చాలామంది దేవుడు నాకు ఎక్కువ ఉపకారాలు చేయలేదండి, లేదంటే దేవుడు నాకు చాలా సంవత్సరాల నుంచి దేని గురించో ప్రార్థన చేస్తాను కానీ అది ఆ విషయంలో సహాయం చేయట్లేదండి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇంగ్లాండ్ దేశంలో ఒక యంగ్ పర్సన్ చాలా యంగ్ ఏజ్లోనే వాళ్ళ నాన్నగారు సూసైడ్ చేసుకొని చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ మదరు వేరే హస్బెండ్ని వేరే అతను చేసుకుంది. బట్ హీఈస్ నాట్ ఏ గుడ్ పర్సన్. సో అతను సరిగ్గా చూసుకోలేదు ఈ పిల్లల్ని. చాలా ఆయన ఇబ్బంది పడ్డాడు ఆ యంగ్ పర్సన్. అయితే అతను ఆ ఇంగ్లాండ్లో చాలా సువార్త కూటికలు జరుగుతూ ఉన్నప్పుడు అతను వెళ్ళి ఒకరోజు ఆ మీటింగ్లో ఆయన దేవుని వాక్యాన్ని విన్నాడు. దేవుని వాక్యాన్ని విని ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకున్నాడు. అప్పచెప్పిన తర్వాత అతను స్లోగా దేవుణ్ణి స్తుతించడం స్టార్ట్ చేశాడు. దేవునికి మంచిగా వర్షిప్ లీడర్ అయ్యాడు అనమాట. కీర్తనలో నుంచి కూడా చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక మంచి ట్యూన్ ఇచ్చాడు. సో ట్యూన్ ఇచ్చినప్పుడు
ఆ ట్యూన్తో ఆయనకి అంత క్రితం ఆయన ఈ 103వ కీర్తన గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ట్యూన్ని ఈ కీర్తనలోకి అప్లై చేసి ఆయన ఒక మంచి సాంగ్ని రాశాడు. ఆయనే మ్యాట్ రెడ్మ్యాన్. ఆయన సాంగ్ మీకు చాలామందికి తెలుసు, 10,000 రీజన్స్, అంటే బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అనే పాటని ఆయన రాశాడు. ఈ కీర్తనలోంచి ఆయన రాసిన పాట ఆల్మోస్ట్ 200 మిలియన్ పీపుల్ వాచ్ చేశారు. 200 మిలియన్స్ పీపుల్, ఇంకా మోర్ దెన్ 200 పీపుల్ కూడా చూస్తుండొచ్చేమని నేను అనుకుంటున్నాను. సో 103వ కీర్తన ఆయన రాసి ఆ పాటలో ఉన్న వర్సెస్ ద్వారా చాలామంది ఎంకరేజ్ చేయబడిన వ్యక్తులు ఆయన ఒకరోజు ఒక క్వశ్చన్ అడుగుతారు, యెహోవాని నేను ఎందుకు స్తుతించాలి అని మళ్ళీ ఇంకా క్వశ్చన్ అడిగితే ఆయన ఏం చెప్పాడంటే మీరు చూడండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ వర్ది ఆఫ్ ప్రైజ్ అండ్ ఇఫ్ యూ ఎవర్ ఫీల్ లైక్ వీ హ్యావ్ నో రీజన్ టు థ్యాంక్ ఆర్ వర్షిప్ హిమ్ ద ఇష్యూ లైస్ విత్ ఇన్ అస్ నాట్ విత్ గాడ్ అని అన్నాడు ఆయన. అంటే దేవుణ్ణి వర్షిప్ చేయడానికి కారణాలు నువ్వు వెతుకుతున్నావంటే అది దేవునిలో లేదు ప్రాబ్లం, అది నీలోనే నాలోనే ఉంది అని చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే ఈరోజు ఈ విధంగా బ్రతికి ఉన్నాము అని అంటే దానికి కారణం ఎవరు? దేవుడు కాదు కదా, దేవుడే కదా. సో కనీసం దాన్ని బట్టినైనా నువ్వు దేవుని స్తుతించాలి కదా. చాలామంది హాస్పిటల్లో మీరు అబ్జర్వ్ చేయండి, మరణంతో పోరాడుతూ ఉన్నారు, చాలా డిఫికల్ట్ పరిస్థితులు కూడా వెళ్తూ ఉన్నారు. దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు ఈరోజు రాత్రంతా పడుకొని మార్నింగ్ లేచి చక్కగా సంఘానికి వచ్చావంటే అది నీ జీవితంలో దేవుడు చేసిన మేలు కాదా అని ఆయన దానికి సమాధానం చెప్తా ఉన్నాడు. సో కాబట్టి కొన్ని విషయాలు మన జీవితంలో అనుకున్నవి జరగలేదు కాబట్టి నేను దేవుని స్తుతించడానికి కాదు, కానీ ఆల్రెడీ ఇక్కడ 103వ కీర్తన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుడు నీ జీవితంలో ఆల్రెడీ చేసిన విషయాలను బట్టి నువ్వు దేవుని స్తుతించు అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి మనము యెహోవా చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆయన 5 ఉపకారాల గురించి చెప్తా ఉన్నాడు. ఈ 3వ అధ్యాయం 4వ వచనం 4వ వచనం 5వ వచనంలో 5 ఉపకారాలు. నాకు తెలిసి దావీదు జీవితంలో ఎన్నో ఉపకారాలు ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, ఎన్నో ఉపకారాలు ఉండొచ్చు. బట్ ప్రైమరీగా ఆయన 5 ఉపకారాల గురించి చెప్తా ఉన్నాడు. అందులో మీరు చూడండి, మొదటిది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన బెనిఫిట్స్ అంటే 5 బెనిఫిట్స్లో మొదటి ఉపకారం గురించి చాలా ప్రత్యేకంగా, చాలా ప్రయారిటీగా ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నిజంగా ఆలోచించండి, దేవుడు మన దోషాలని క్షమించకపోతే మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. నరకంలో ఏముంది? అక్కడ చీకటి ఉంది, అక్కడ అగాధం ఉంది, అక్కడ ఏడుపు ఉంది, అక్కడ మన జీవితం ఎప్పుడు అగ్నిలో కాలుతానే ఉంది. యెహోవా ఒకవేళ మన పాపాలని క్షమించకపోతే మనం నరకంలోకి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు మన పాపాలని క్షమించి మనకి నూతన జీవితాన్ని ఇచ్చాడు. నూతన జీవితం ఇవ్వటమే కాదు, కానీ ఆయన మనకి పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉండటానికి మనకి అవకాశం ఇచ్చాడు. జనరల్గా మనం ఆలోచించినట్లయితే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము ఒకసారి మీరు తెరిచినట్లయితే అక్కడ ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని మనకు కనబడతా ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది అని ఆలోచించినట్లయితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయనందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరిని ద్వేషించు ఉంటిమి. అంటే ఒకప్పుడు మన జీవితాలు, రక్షణ పొందక్రితం మన జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి. ఒకవేళ మన పాపాలు క్షమించబడకోకుండా మన జీవితం అలాగే కొనసాగుతూ ఉంటే నిజంగా మనం ఒక దొంగలం అయిపోయేవాళ్ళం. మేము
లేదంటే ఒకరిని చంపేసే వాళ్ళమేమో, మన హృదయాలు ఎంతో కాఠిన్యంతో నిండిపోయినవి అని మనం చూస్తూ ఉన్నాం. చాలామంది యంగ్ ఏజ్లోనే పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు, తాగుడికి అలవాటు పడుతూ ఉన్నారు, దొంగతనాలకి అలవాటు పడుతూ ఉన్నారు. వేరే తన కోసం, తనకు కావాల్సింది సంపాదించడం కోసం చివరికి ఎవరినైనా చంపటానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. సో పాపము మన హృదయంలో అడుగడుగున, మన హృదయంలో, మన మనసుల్లో నిండుకుపోయి ఉంది. సో ఈ పాపంలోనే మనం బ్రతుకుతూ, ఈ పాపంలోనే మనం చనిపోతే మనం చివరికి నరకానికి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ యెహోవా చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే, యెహోవా నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నా దోషములను క్షమించువాడు. ఒకవేళ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇంకా మీ పాపాలు మీరు దేవుని దగ్గర ఒప్పుకోలేదా, ఇంకా యేసుక్రీస్తుకి మీ జీవితాన్ని అప్పచెప్పలేదా, ఒకవేళ మీరు ఇంకా చాలామంది అంటారు, అయ్యో నేను ఏ తప్పు చేయలేదండి అనుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను బహు ఘోరమైన పాపిని. కొంతమంది అంటారు నేను ఏ తప్పు చేయలేదంటారు. కొంతమంది అంటారు నేను ఘోరమైన పాపిని. ఇంత ఘోరమైన పాపినైనా నన్ను దేవుడు క్షమించగలడంటారా అని అడుగుతూ ఉంటారు. అందుకు 1 జాన్ 1:9 ఈ విధంగా ఉంది, ఇఫ్ యూ కన్ఫెస్ అవర్ సిన్స్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us our sins and to cleanse us from all unrighteousness. సో ఎవరైతే యెహోవా దగ్గరికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకుంటారో ఆయన ప్రతి పాపాన్ని కడుగుతాను అని చెప్తా ఉన్నాడు. సో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. సెకండ్ పార్ట్, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ వచనంలోనే కొంత చాలామందికి డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటే, సంకటములు అంటే ఇక్కడ ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? తెలుగులో సంకటములు అంటే రోగములు, వ్యాధులు. మన రోగము నుంచి మనల్ని స్వస్థపరుస్తాడు, మన రోగములను కుదుర్చువాడు అనేది వస్తూ ఉంది మీనింగ్. కానీ ఇందుట్లో చాలామంది థియోలాజియన్స్ దీన్ని 2-3 రకాలుగా దీన్ని వర్ణించారు. ఒకటి ఏంటంటే ఫిజికల్ సిక్నెస్ గురించి కొంతమంది డైరెక్ట్గా సంకటములు కుదుర్చువాడు అంటే ఫిజికల్ సిక్నెస్. స్పిరిచువల్గా కొంతమంది దీన్ని తీసుకొని, మీరు ఫస్ట్ వచనంలో నీ దోషాలని క్షమించాడు కాబట్టి నీ సంకటములు అంటే అది నీ ఆత్మకు సంబంధించిన బలహీనతల నుంచి ఆయన నీ స్పిరిచువల్ డిసీజెస్ని హీల్ చేస్తాడు అని కొంతమంది అంటారు. కొంతమంది చెప్పినట్టుగా అది బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ కింద అప్లై చేస్తారు. అంటే ఆధ్యాత్మికమైన బలహీనతలని దేవుడు స్వస్థపరుస్తాడు, అదేవిధంగా మన శారీరకంగా ఈ లోకంలో మనము చాలా బలహీనతలు గుండి వెళ్తూ ఉంటాము, వాటి నుంచి కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. జాన్ మెకర్థర్ గారు ఏమి నమ్ముతారంటే ఈ వచనాన్ని, నీ సంకటములను కుదుర్చువాడు అంటే ఆయన నమ్మేది ఏంటంటే ఓన్లీ స్పిరిచువల్ డిసీజెస్, అంటే ఆధ్యాత్మిక బలహీనతలు ఏవైతే ఉంటాయో దాన్నే దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్తా ఉన్నాడు. దానికి రీజన్ కూడా ఆయన ఏం చెప్తాడంటే, ఆయన నీ పాపాలను క్షమిస్తూ ఉన్నాడు, తర్వాత నీ ఆధ్యాత్మికమైన బలహీనతలను స్వస్థపరుస్తాడని చెప్పాడు ఆయన. కానీ చార్ల్స్ స్పర్జన్ కానీ ఇంకా చాలామంది భక్తులు చెప్పింది ఏంటంటే ఇట్ అప్లైస్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ అని చెప్పారు. నేనేం నమ్ముతున్నానంటే ఇట్ అప్లైస్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని రక్షించి ఓన్లీ ఆత్మీయంగా మాత్రమే ఆయన స్వస్థపరిచి, అంటే శారీరకంగా ఆయనకి అవసరం లేదంటున్నాడనా? నేను అలా అనుకోవట్లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని స్పిరిచువల్గా ఆయన మనకి స్వస్థతపరచాలని కోరుకుంటున్నాడు, అదేవిధంగా మన ఫిజికల్గా కూడా దేవుడు స్వస్థత పరచాలని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు అనేది మీరు మిగతా వచనంలో కూడా చూడండి, కరుణా కటాక్షము నీకు కిరీటంగా ఉంచుచున్నానని చెప్తా ఉన్నాడు. పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. ఇవన్నీ చనిపోయిన తర్వాత జరుగుతాయా? కాదు, అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే జరిగే విషయాలు. సో నేను నా అండర్స్టాండింగ్లో చాలా ఆలోచించి నేను ప్రేయర్ చేసి తీసుకున్న డెసిషన్ ఏంటంటే గాడ్ హీల్స్ ఫిజికల్లీ స్పిరిచువల్లీ అనే అండర్స్టాండింగ్లోకి నేను వచ్చాను ఇక్కడ. సో ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన జీవితంలో అనేక రకాలైన వ్యాధులు గుండా మనం వెళ్తూ ఉన్నాము, అది ఆధ్యాత్మికంగా కావచ్చు లేదంటే శారీరకంగా కావచ్చు. చాలాసార్లు మనకు కలిగే బలహీనతలను బట్టి మనం అడుగుతూ ఉంటాము, అయ్యో ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చింది,
ఈ వ్యాధి నుంచి నేను బయటపడగలనా, లేదంటే ఈ వ్యాధి నుంచి నేను రికవర్ అవ్వగలనా, మళ్ళీ నేను మా నార్మల్ లైఫ్కి నేను రాగలనా అని చాలాసార్లు మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. చాలాసార్లు సంవత్సరాల తరబడి, నెలల తరబడి హాస్పిటల్లో జాయిన్ అయ్యి, అయ్యో ఈ బలహీనత నాకు ఎలాగా, దీని నుంచి నేను ఎలా పోరాడాలి, నా జీవితం ఏంటి, నా పిల్లల జీవితం ఏంటి, నాకు ఏదైనా అయితే నా యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏంటి అని మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాము. కానీ యెహోవా సెలవిస్తూ ఉన్నాడు చాలాసార్లు, ఆయన నీ వ్యాధులను కుదుర్చువాడు, మన యొక్క రోగములను కుదుర్చువాడు యెహోవాయే. ఆ విషయాన్ని కూడా నిజంగా మీరు ఆలోచించండి. గత కొన్ని సంవత్సరాల్లో అనేక రకాలైన అనారోగ్య సమస్యలుగా మనం వెళ్ళినప్పుడు ఆయన మనల్ని నిజంగా స్వస్థపరచలేదా? ఆయన మనల్ని లేవనెత్తలేదా? ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయలేదా? కాబట్టి యెహోవా, నేను నా అండర్స్టాండింగ్ ఫిజికల్లీ, స్పిరిచువల్లీ గాడ్ హీల్స్. 4వ వచనం చూడండి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చాలాసార్లు నేను కూడా బలహీనతలు గుండా వెళ్తున్నప్పుడు నేను నా భార్యకి చెప్పాను, వినీలా నేను చాలాసార్లు బలహీనతగా వెళ్తున్నాను, ఇంకా నేను ఎంతకాలం బ్రతకనేనేమో, నాకు నా జీవితం ఇక్కడితో క్లోజ్ అయిపోద్దేమో అని నేను చాలాసార్లు చెప్పాను. చాలామంది హాస్పిటల్లోకి వెళ్ళి, ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చి ఏమని చెప్తారో తెలుసా? అయ్యో నేను మరణం నుంచి నేను బయటకు వచ్చినట్టు నాకు ఉందండి అని చెప్తూ ఉంటారు. నిజంగా మనం ఆలోచించినట్లయితే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ధరింపచేస్తూ ఉన్నాడు. నిజంగా చాలాసార్లు మన జీవితాలు, అయ్యో నాకేమైంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నాకే ఇంత బలహీనతలు ఏంటి, నాకే ఇంత అనారోగ్య సమస్యలు ఏంటి, నా జీవితం ఒకవేళ ఎంతో కాలం బ్రతకలేనేమో నేను ఈ అనారోగ్య సమస్యలతో, లేదంటే నేను ఇంకా చనిపోతానేమో, ఇంకా నా జీవితం క్లోజ్ అయిపోయిందేమోనని చాలాసార్లు మన హృదయంలో మనకు ఆలోచనలు వచ్చినాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని యెహోవా విమోచించుచున్నాడు. అందుకే మనం పాడిన పాటలో కూడా సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటంగా దయచేస్తూ ఉన్నాడు, ఉంచుచున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కరుణ కటాక్షములను మనం చూసినట్లయితే ఆయన యొక్క గొప్ప కిరీటాన్ని, ఆ యొక్క ఇంపార్టెన్స్ని దేవుడు మనకి మన చుట్టూ కరుణను కటాక్షములను మనకి కిరీటంగా ఉంచుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం దాని ద్వారా మనం ఎంకరేజ్ చేయబడాలి. 5వ వచనంలో, పక్షిరాజు యవనం వల్ల నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నిజంగా ఈ లోకంలో చాలామంది కామన్గా వెళ్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, 1 అనారోగ్య సమస్యలు, 2 మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, 3 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తాం వాళ్ళు. నా లైఫ్లో కూడా ఈ 3 సమస్యలు కూడా నేను మేజర్గా వెళ్ళటం జరిగింది. చాలా చిన్న వయసులోనే ఎన్నో అనారోగ్య సమస్యల కింద వెళ్ళటం జరిగింది. తర్వాత మ్యారేజ్ కోసం చాలా సంవత్సరాలు ప్రేయర్ చేశాను. ప్రభువా ఒక మంచి సంబంధం దొరికితే బాగుండు, ఒకనే అనారోగ్య సమస్యతో బయట ఫుడ్ పీజీల్లో తినలేకపోతా ఉన్నాను, ఎక్కడికి వెళ్తే హాస్టల్లోకి వెళ్తుంటే పీజీల్లో ఫుడ్ పడట్లేదు, ఆఫీసులోనేమో తినలేకపోతా ఉన్నాను. అప్పుడు నేను ఒక్కనే రూముల్లో ఉండేవాడిని. చాలా సంవత్సరాలు ప్రేయర్ చేశాను, ప్రభువా ఒక మంచి మ్యారేజ్ అవ్వడానికి నాకు మంచి భార్యని దయచేయండి అని చాలాసార్లు ప్రేయర్ చేశాను. ఉద్యోగం గురించి నేను ఎన్ని సంవత్సరాలు ప్రేయర్ చేశానో. నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగం రాలేదు. ప్రభువా నాకు కనీసం ఒక 5,000 10,000 లోపైన ఒక చిన్న ఉద్యోగం వస్తే బాగుండు అని ప్రార్థన చేశాను. ఉద్యోగం రాలేదు. ఎందుకు రాలేదంటే చాలా రీజన్స్. మేబీ నేను సరిగ్గా చదవలేదు, సరిగ్గా కష్టపడలేదేమో, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. కానీ దేవుడు మహాకృపను బట్టి సో నేను ఎంటెక్ చదవటం, దేవుడు నాకు గేట్లో క్వాలిఫై అవ్వటం, ఎంటెక్ చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో నేను బీటెక్ క్వాలిఫికేషన్తో ఒకవేళ జాబ్లోకి వస్తే 2వ రోజున పంపించేవాళ్ళు ఏమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ప్రోగ్రామింగ్, నేను సిఎస్సి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎక్కువ లేవు. సో దేవుడు అనుకున్నాడు నీకు ఇప్పుడే ఉద్యోగం అవసరం లేదేమో, మేబీ అనుకున్నాడేమో. సో ఎంటెక్ చదవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో దేవుడు కృపను బట్టి మరి నేను IIIT నూజివీడ్లో 2 years ఎంటెక్ చదువుతున్నప్పుడు ప్రతిరోజు ప్రేయర్ చేసేవాడిని, ప్రభువా ఈ ఎంటెక్ అయ్యే లోపల
కనీసం బీటెక్ అయినప్పుడు ఉద్యోగం రాలేదు, కానీ ఎంటెక్ అయ్యే లోపల నాకు ఉద్యోగం రావాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు ప్రభా, నాకు ఇంగ్లీష్లో నేను ఇంప్రూవ్ అవ్వటానికి సహాయం దయచేయండి. లేదంటే నాకు ప్రోగ్రామింగ్ సరిగ్గా రాదు, నాకు ప్రోగ్రామింగ్లో ఇంప్రూవ్ అవ్వటానికి సహాయం దయచేయండి అని ఆ 2 years నేను జెన్యూన్గా చెప్తున్నాను, చాలా కష్టపడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో 2 years ప్రతిరోజు హాస్టల్కి వెళ్ళే ముందర ప్రభా నాకు ఒక మంచి ఉద్యోగం దయచేయండి. మధ్యాహ్నం మా హాస్టల్స్ నుంచి క్లాస్ రూమ్స్ ఒక 1/2 kilometer చాలా దూరం ఉంటుంది IIIT నూజివేడ్లో. సో అక్కడికి వెళ్ళి రూమ్కి వచ్చిన తర్వాత అది లంచ్కి వచ్చేవాళ్ళం డైనింగ్ ఏరియాకి, మళ్ళీ రూమ్కి ఒక్కడే వెళ్ళేవాడిని. ప్రభా నాకు మరి ఎంటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, ఇంకా ఉద్యోగం రావాలి, సహాయం దయచేయండి అని ప్రార్థన చేసేవాడిని. ఈవినింగ్ 5కి క్లాసులు అయిపోతే మళ్ళీ వచ్చేవాడిని, ప్రభా నాకు సహాయం దయచేయండి. వీకెండ్ వచ్చిందంటే ప్రతిరోజు రాత్రుళ్ళు ఆయన పాదాల సంధిలో పడి, ప్రభా నా కుటుంబం జీవితం బాగోలేదు, మా తల్లిదండ్రులు నాపై ఆశ పెట్టుకున్నారు, నాకు మరి నేను ఈ ఎంటెక్ అయిన తర్వాత కూడా ఉద్యోగం రాకపోతే ఇప్పటికే 6 years చాలా ఇన్వెస్ట్ చేశారు, ఇంజనీరింగ్ 4 years, ఎంటెక్ 2 years, మళ్ళీ నేను వాళ్ళకి భారంగా ఉంటానేమో, నాకు ఒక చిన్న ఉద్యోగం దయచేయండి అని దేవుణ్ణి చాలా బ్రతులాడుతూ ఉండేవాడిని. సో దేవుడి కృపను బట్టి నాకు TCSలో జాబ్ రావటం జరిగింది. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్? మేలుతో నీ హృదయాన్ని ఆయన తృప్తిపరచట్లేదా? కనీసం చాలాసార్లు ఒక 100 రూపాయలు కూడా లేని పరిస్థితిలో, అయ్యో 10 రూపాయలు ఛార్జెస్కి వెళ్ళటానికి కూడా లేని పరిస్థితిలో ఉన్న హృదయాల్ని దేవుడు మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. మ్యారేజ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యో ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది లేరు? కానీ దేవుడు మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. బ్రదర్స్, ఆయన నిజంగా నీ హృదయాన్ని తృప్తిపరచట్లేదా? పక్షిరాజు యవనం వల్ల నీ యవనము కొత్తదాగుచున్నట్లు ఎన్నో సమస్యలు వచ్చి ఇంకా నేను మళ్ళీ నా శక్తిని పొందుకోలేనేమో అనుకున్నప్పుడు, ఆయన పక్షిరాజు యవనము వల్ల నీ యవనము కొత్తదాగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. సో దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలి, ఎందుకు సన్నతించాలి? 5 reasons ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. మొదటిది, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. రెండవది, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. మూడవది, సమాధిలోని నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నాలుగవది, కరుణ కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నాలుగవది. ఐదవది, పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. మ్యారేజ్ గురించి కూడా ఎక్కువ విషయాలు చెప్పలేదు నేను. మ్యారేజ్ గురించి కూడా చాలా ప్రార్థన చేశాను. చాలా సంవత్సరాలు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు కృపను బట్టి నిజంగా చెప్పాలంటే నేను సంబంధానికి వెళ్తున్నప్పుడు, నేను మా వేరే చర్చ్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు తీసుకొని వెళ్ళాను అనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సరైన ఇల్లు లేదు, మా పేరెంట్స్ సరిగ్గా చదువుకోలేదు, నాకు సరైన సంబంధంలో చూస్తే అప్పుడులో అందరూ ఇప్పుడు ఉన్న సిస్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే అబ్బాయిలకి కనీసం 1,00,000 రూపాయలు సంపాదన ఉండాలి నెలకి, కనీసం 50,000 నుంచి 1,00,000 ఉంటేనే సంబంధానికి ముందుకు వెళ్తున్నారు. సో ఆ రోజుల్లో TCSలో జాయిన్ అయితే 3 లక్షల ప్యాకేజ్, మీకు అందరికి తెలుసు ఎంత వస్తుంది నెలకి, 20,000 25,000 మధ్యలో వస్తూ ఉంటుంది. ఒక 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఏదో కొంచెం పెరుగుతూ వచ్చింది అనమాట. సో సంబంధానికి వెళ్ళినప్పుడు నా శాలరీ కన్నా మా వైఫ్ శాలరీ ఆల్మోస్ట్ డబల్ ఉంది. తర్వాత పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్, మా నాన్నగారు చూస్తే నార్మల్ డైలీ లేబర్ వర్క్. పోనీ నాకేమన్నా ఆస్తులు ఉన్నాయా? అది లేదు. పోనీ ఇంకా మంచి హ్యాండ్సమ్ పర్సన్నా? అది కాదు. సో ఇంకా మరి ఏ రకంగా ఈ సంబంధం సెట్ అవ్వదు అని చెప్పేసి నాకు అర్థమైపోయి మా పాస్టర్ గారు 2వ రోజున ఫోన్ చేశారు. వినోద్ వాళ్ళు ఫోన్ చేశారు, ఆ సంబంధం ఓకే అంటున్నారు అని అన్నాడు ఆయన. ఏం పాస్టర్ ఇది నిజమేనంటారా? ఇది జరిగేటట్లు లేదండి, దేవుడి చిత్తం ఉంటే జరిగింది అని ఆలోచించుకున్నాను నేను. సో నిజంగా చూడండి, ఏ రకంగా కంపారిజన్ లేదు. సో దేవుడు నిజంగానే ఆయన యొక్క మేలులతో ఆయన నిజంగా మన హృదయాల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మరొకసారి ఎగ్జాంపుల్ నా లైఫ్లో మీ అందరిలో మీరు ఇక్కడికి వచ్చి చెప్పమన్న చాలా విషయాలు మీరు చెప్తారు. అయితే ఈ మొదటి పార్ట్ చాలా ఈజీగా ఉంది మనకి నిజంగా చెప్పాలంటే. ఏంటి? యెహోవాని సన్నతించాలి. ఎందుకు సన్నతించాలి? 5 reasons అయిపోయింది. సో ఇప్పుడు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్లోకి మనం వెళ్తా ఉన్నాం. ఇప్పుడు చాలామంది చాలా జెన్యూన్గా రైట్ చేసే ప్రశ్నలు ఏంటంటే,
నాకు యెహోవాని స్తుతించాలని లేదు అని జెన్యూన్గా చెప్తూ ఉంటారు. ఎందుకో వాళ్ళు రీజన్ చెప్తూ ఉంటారు. చాలామంది ఏమని చెప్తారంటే, నేను చాలా సంవత్సరాల నుంచి పాపంలో ఉన్నాను, నేను యెహోవాని ఎలా స్తుతిస్తాను అని చెప్తూ ఉంటారు. పాపం వలన నాకు చాలా ఆందోళన ఉంది, స్ట్రగుల్స్ ఉన్నాయి, ఆ యొక్క పాపము ఎఫెక్ట్తో నేను స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. సో కాబట్టి నేను యెహోవాని ఎలా స్తుతించాలి అని అడుగుతూ ఉంటారు. నా మనసంతా కలత చెందింది, నాకు యాంగ్జైటీగా ఉంది, నాకు డిప్రెషన్లో ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి నా జీవితంలో, నేను యెహోవాని ఎందుకు స్తుతించాలి అని అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా జెన్యూన్గా చెప్పాలంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను బ్రదర్, నాకైతే ఉద్యోగం లేదు, కనీసం చిన్న ఉద్యోగం అని వస్తుంది అనుకున్నాం కానీ రావట్లేదు, నేను యెహోవాని ఎందుకు స్తుతించాలి అని అనేక మంది జెన్యూన్గా అడుగుతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వేరే యాంగిల్లోకి వెళ్ళి చూస్తే చాలామంది చెప్పేది ఏంటంటే, అనేక మంది నన్ను మోసం చేశారు, నా హృదయం గాయపరచబడి ఉంది, ఉద్యోగంలో నన్ను మోసం చేశారు, సొంత తల్లిదండ్రులే నన్ను మోసం చేశారు, భార్యే నన్ను మోసం చేసింది, బంధుమిత్రులే నన్ను హర్ట్ చేశారు, నా సొంత స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను లోతుగా గాయం చేశారు, నాకు నిజంగా శాంతి లేదు, నేను దేవుణ్ణి ఆరాధించాలన్న మనసు నాలో లేదు, నాకు నిజంగా చెప్పాలంటే నా జీవితంలో సరైన న్యాయం జరగలేదు అని చాలామంది జెన్యూన్గా రైజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క కన్సర్న్ చెప్తూ ఉంటారు. నిజంగా ఇవన్నీ చాలా జెన్యూన్ కన్సర్న్సే. చాలామంది చెప్తూ ఉంటారు, నేను భయంకరమైన అప్పుల్లో ఉన్నాను, రేపొద్దున్నే ఏం జరిగిద్దో తెలియదు నాకు, సో కాబట్టి నేను యెహోవాని ఇప్పుడు ఆరాధించలేను. వాళ్ళ యొక్క హార్ట్ నిజంగానే పగిలిపోయిన హార్ట్ ఉంటుంది చాలామందికి. వాళ్ళు నిజంగా యెహోవాని ఆరాధించలేరు, యెహోవాని చక్కగా స్తుతించలేరు. వాటికి సమాధానం ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. ఫస్ట్ మాత్రం చక్కగా చెప్పారు, దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు మన పాపాలను క్షమించాడు, మన సంకటాలన్నీ కుదిర్చాడు, మనకి మేలులు చేశాడు కాబట్టి స్తుతిస్తారు, అవునా కదా? దేవుడు కొంతమంది జీవితంలో చాలా కంటిన్యూస్ స్ట్రగుల్స్ గుండా వెళ్తూ ఉన్నారు, చాలా ఇబ్బంది పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు, చాలా డిఫికల్ట్ డిప్రెషన్స్ గుండా వెళ్తూ ఉన్నారు. వాళ్ళ జీవితంలో న్యాయం జరగలేదు, కుటుంబంలో న్యాయం జరగలేదు, ఉద్యోగంలో న్యాయం జరగలేదు. నిజంగా చెప్పాలంటే నా హృదయం కూడా గత వారంలో కొంచెం ఇబ్బంది గుండా వెళ్ళింది. ఇట్ ఈస్ జెన్యూన్గా చెప్తున్నాను, కానీ ప్రార్థన చేశాను. 4 సంవత్సరాలు ఒకే కంపెనీలో పని చేసుకుంటా వెళ్తున్నాను నమ్మకంగా కష్టపడి. సో మా మేనేజర్ కూడా నన్ను చాలా మంచిగా ప్రేమిస్తున్నాడు, గుడ్, కష్టపడి చేయగలిగిందంతా చేస్తూ ఉన్నాము. 4 సంవత్సరాల్లో మేబీ ఆయన నాకు సరిగ్గా రికగ్నిషన్ ఇవ్వలేదు. సో అయితే 3 నెలల క్రితం ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు. 3 నెలల క్రితం అబ్బాయి జాయిన్ అయితే ఒక యంగ్ పర్సన్, ఆయనకి నేనే ట్రైనింగ్ ఇచ్చాను, ఆయనకి నేనే చాలా విషయాలు నేర్పించాను. నేర్పించిన తర్వాత చివరికి ఆయన జాయిన్ అయిన 3 నెలల్లో ఆయనకు అవార్డు వచ్చింది. 4 సంవత్సరాల నుంచి చేస్తున్న నాకు ఒక్క అవార్డు రాలేదు. నా హృదయం నిజంగానే ఏంటి, నేను 4 సంవత్సరాల నుంచి చేస్తుంటే అంటే నేను సరిగ్గా చేయట్లేదా, లేదంటే న్యాయం సరిగ్గా జరగట్లేదా అని నిజంగా అంటే జస్ట్ జెన్యూన్గా చెప్తున్నాను. కొన్నిసార్లు మన హృదయము వేరే వాళ్ళని మనల్ని గాయపరిచి ఉండొచ్చు, వేరే వాళ్ళు మనల్ని నిజంగా సరిగ్గా అర్థం చేసుకొని లేని పరిస్థితులు ఉండొచ్చు, న్యాయం మన పట్ల జరగకుండా ఉండిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. అయితే నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ పార్ట్. సో 6th వర్స్లో ఏమందో చూడండి మనకి. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చును. ఎవరైతే యెహోవా దగ్గరికి జెన్యూన్గా వచ్చి, ప్రభా నా జీవితం ఇలా ఉంది, నా పరిస్థితి ఇది ఉంది అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఏమని తెలుసా, ద లార్డ్ వర్క్స్ రైచియస్నెస్ అండ్ జస్టిస్ ఫర్ ఆల్ హూ ఆర్ అప్రెస్డ్. ఎవరైతే బాధించబడతా ఉన్నారో వాళ్ళు తమ జీవితంలో తన కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు, ఉద్యోగ పరిస్థితులు కాబట్టి కావచ్చు, ఇంకా వేరే పరిస్థితులు బట్టి కావచ్చు, కానీ యెహోవా అంట న్యాయము జరిగించువాడు. యెహోవా ఎప్పుడు నీతి క్రియలను జరిగించువాడు, ఆయన న్యాయము తీరుస్తాడు అనే విషయాన్ని బట్టి మనము ఎంకరేజ్ చేయబడాలి. నేను ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు నిజంగా నేను ఎందుకు ఫీల్ అవ్వాలి, మేబీ నాకు అవార్డు రాకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది, రాకపోయినా పర్లేదు. సో కానీ మనము యెహోవాని, ఆయన రైచియస్ జడ్జ్, ఆయన న్యాయవంతుడు, ఆయన ఏది న్యాయమో ఆయనకు తెలుసు. ఆయన న్యాయాన్ని ఈ లోకంలో ఉండే మనుషులు నిజంగా న్యాయం చేయకపోవచ్చు చాలాసార్లు, కానీ యెహోవా న్యాయాన్ని జరిగించేవాడు
అనే విషయాన్ని బట్టి మనం ఎంకరేజ్ చేయబడాలి. తర్వాత ఏం చెప్తున్నా చూడండి, 7వ వచనం, ఆయన మోషేకి తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. మీకు తెలుసు, మనకి ఈ 5 కాండాలు, పంచకాండాలు మోషేకి దేవుడు తనకు తెలియజేసుకొని ద్వారా మనకి 5 అధ్యాయాలు, 5 కాండాలు మనకు వచ్చినాయి. అదేవిధంగా త్రూఅవుట్ ద హిస్టరీ కూడా ఇశ్రాయేలుకి దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు, తన క్రియలను తెలియజేస్తూనే ఉన్నాడు అనమాట. దేవుడు ఇంకో రకంగా చేసి ఉండొచ్చు. దేవుడు తన ఉనికిని, తన స్వభావాన్ని, తన ఉద్దేశాన్ని మనకి పూర్తిగా తెలియకుండా ఉన్నట్లయితే మనం దేవుడిని తెలుసుకునే వాళ్ళమా? చాలా డిఫికల్ట్ కదా, అసలు తెలుసుకోలేము మనం. కానీ యెహోవా ఏం చేస్తున్నాడు తెలుసా? తన వాక్యాన్ని మనకిచ్చి ఆయన ఆ వాక్యం ద్వారా మనం యెహోవా ఎవరు తెలుసుకునేటట్టుగా దేవుడు మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకే మోషేకి తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. సో 8వ వచనం, సో యెహోవా దయా దాక్షణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినవాడు. ఈ 103వ కీర్తనకి చాలా ప్రాముఖ్యమైన వర్స్ ఏది అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా చెప్పిన విషయం ఏంటంటే, 103వ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన వచనం ఏది అని ఆలోచిస్తే 8వ వచనం ఏముందో చూడండి. దాంట్లో యెహోవా దయా దాక్షణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినవాడు. ఈ వచనాన్ని నేను ఒక 2-3 రోజులు ఈ వచనం దగ్గరే ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ప్రతి వచనం కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది మనకు. కానీ ఈ 8వ వచనం మాత్రం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, యెహోవా దయా దాక్షణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. యెహోవా ఎవరు? ఈ 8వ వచనం నుంచి ఈ 19వ వచనం విషయాల్లో మీరు చూసినట్లయితే సెకండ్ పార్ట్, అంటే మనం 6th 7th కూడా చదివేమో. సెకండ్ పార్ట్ ఏం చెప్తుందంటే డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, అంటే యెహోవా ఎవరు, మీరు యెహోవా ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ వచనాల్లో మనకి యెహోవా గురించి, దేవుడి గురించి మనకి కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. సో యెహోవా దయా అంట, యెహోవా దాక్షణ్య పూర్ణుడంట, యెహోవా దీర్ఘశాంతుడంట, యెహోవా కృపా సమృద్ధి కలిగిన వాడంట. దీన్ని నేను మెమరైజ్ చేసేసాను. ఇంకా ఇది ఏ సమస్య వచ్చినా సరే, యెహోవా దయా, యెహోవా దాక్షణ్యపూర్ణుడు, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా కృపా సమృద్ధి కలిగినవాడు. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ద లార్డ్ ఈజ్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్, స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్. బైబిల్ మొత్తంలో చాలా ప్రత్యేకమైన వచనం యెహోవా ఎవరు అని మీరు తెలుసుకోవాలనుకుంటే 103వ కీర్తన 8వ వచనం. ఒకసారి మీరు నిర్గమాకాండము 34వ వచనంలో చూసినట్లయితే, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో యెహోవా తన గురించి మోషేకి ఏం తెలియజేసుకున్నాడు అనేది మనకు కనబడుతూ ఉంది. 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మేబీ దావీదు సేమ్ ఇదే వర్స్ని కోట్ చేస్తూ ఉన్నాడు. ఇదే వర్స్ కూడా కీర్తనలో చాలా చాట్లలో ఉంది, ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా చాట్లలో ఉందన్నమాట. సో చాలా ప్రాముఖ్యమైన వచనం అనమాట. సో యెహోవా దయా అంట, యెహోవా దాక్షణ్యపూర్ణుడంట, యెహోవా దీర్ఘశాంతుడంట, యెహోవా కృపా సమృద్ధి కలిగినవాడు. దయచేసి మీరు కూడా ఒకసారి చెప్తారా? యెహోవా దయా దాక్షణ్యపూర్ణుడు, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా కృపా సమృద్ధి కలిగినవాడు. షార్ట్లో యెహోవా దయా దాక్షణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినవాడు. బ్రదర్ మీరు పద్దాకా అదే చెప్తున్నారు కదా, దాని మీనింగ్ చెప్పట్లేదు అని అనొచ్చు నన్ను. సో దాన్ని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా నాకు అక్కడ నుంచి ముందుకెళ్ళాలనిపించట్లేదు. జెన్యూన్గా చెప్తున్నాను. యెహోవా దయా దాక్షణ్యపూర్ణుడు, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా కృపా సమృద్ధి కలిగినవాడు. ఇంతకన్నా ఎంకరేజింగ్ వర్సెస్ ఎక్కడైనా కనబడతాయి అంటారా మీకు?
ద లార్డ్ ఈస్ మెర్సిఫుల్, గ్రేషియస్, స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. సో మర్సీ, యెహోవా దయ అంటే ఏంటి మనం చూసినట్లయితే, నాట్ గెటింగ్ వాట్ వీ డిజర్వ్. నాట్ గెటింగ్ వాట్ వీ డిజర్వ్. ద డెఫినేషన్ దయాకి అంటే మర్సీకి డెఫినేషన్ ఏంటంటే, మనం అందరం పాపం చేసాము. మనం అందరం పాపం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. మన పాపాలు క్షమించడానికి మన దగ్గర ఏమీ లేదు. కానీ దేవుడు దయ చూపించి మనం నరకానికి వెళ్ళకోకుండా దేవుడు ఆపటాన్నే మనము దయ అని అంటాము. సో గ్రేస్ గురించి, గ్రేషియస్కి ద మీనింగ్ ఏంటంటే గెటింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని అలా వదిలేయచ్చు. కరెక్టే కదా? మన పాపాలను క్షమించి మనల్ని అలా విడిచిపెట్టవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలను క్షమించి మనల్ని అలా విడిచిపెట్టలేదు. ఆయన మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దట్ ఈస్ కాల్డ్ మర్సీ. సో దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. నాట్ గెటింగ్ వాట్ వీ డిజర్వ్ ఈజ్ మర్సీ. గెటింగ్ వాట్ వీ డోంట్ డిజర్వ్ ఈజ్ గ్రేస్. గాడ్ విత్హోల్డ్స్ పనిష్మెంట్ వీ రైట్లీ డిజర్వ్. గాడ్ ఫర్గివ్ అవర్ సిన్స్. అదేవిధంగా గ్రేస్లో గాడ్ గివ్స్ బ్లెస్సింగ్స్ వీ డోంట్ ఎర్న్. గాడ్ గివ్స్ అస్ ఎటర్నల్ లైఫ్. సో దీర్ఘశాంతుడి గురించి మనం ఆలోచించినట్లయితే, యెహోవా స్లో టు యాంగర్ అంట. ఇట్స్ వెరీ స్లో టు యాంగర్. మనము అయితే వెరీ క్విక్ టు యాంగర్. అవునా కదా? సో ఒక భార్య అందంట, ఏమండి నేను మా అమ్మగారింటికి వెళ్ళాలి, పంపించాలంటే, చెప్పాను కదా ఈరోజు వెళ్ళొద్దు, నేను చెప్తున్నాను కదా మీ ఇంటికి వెళ్ళొద్దు అన్నాడంట. తర్వాత భార్య కొంచెం ధైర్యం చేసి, ఏమండి ఒకసారి ఆలోచించి చెప్పారా లేదా? సో మనుషులు క్విక్ టు యాంగర్, వెరీ క్విక్ టు యాంగర్. బట్ యెహోవా ఈజ్ స్లో టు యాంగర్. మనం చేసిన తప్పుదాలకి యెహోవా క్విక్గా యాంగర్ అయి ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం మన జీవితాలు. బట్ యెహోవా ఈజ్ వెరీ స్లో టు యాంగర్. దేవునికి త్వరగా కోపం రాదండి. ఆయన సహనంగా ఉంటాడు, ఆయన ఓర్పుగా ఉంటాడు. ఆయన మనల్ని చాలా జెంటిల్గా డీల్ చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు తప్పు చేశాను అసలు. నా భార్యపై కోపడ్డాను, నేను చాలాసార్లు పిల్లలపై కోపడ్డాను, అనేక సార్లు కోపాడుతూనే ఉన్నాం, మనుషులపైన కోపడుతూ ఉన్నాం. బట్ యెహోవా ఈజ్ వెరీ స్లో టు యాంగర్. సో నెక్స్ట్ వర్స్, ఆయన అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్, కృపా సమృద్ధి కలిగినవాడు. అబౌండింగ్ ఇన్ గ్రేస్, స్టెడ్ఫాస్ట్ లవ్, దేవుడు కృపలో, ప్రేమలో, దయలో సమృద్ధిగా ఉన్నాడు అని చెప్తా ఉంది ఈ వచనం. ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. స్టెడ్ఫాస్ట్ లవ్, అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్. ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ తగ్గదు. ఇట్ ఈస్ ఎ కవనెంటల్ లవ్. అది ఒక నిబంధన ప్రేమ, అది ఒక ఒడంబిక ప్రేమ, అది కమిటెడ్ లవ్. అది చాలా నిబద్ధతతో కూడిన ప్రేమ. అబౌండింగ్ మీన్స్ ఓవర్ఫ్లోయింగ్, రిచ్ అండ్ ఫుల్. మన పట్ల దేవుని ప్రేమ ఓవర్ఫ్లోయింగ్ అంట, సమృద్ధిగా ఉందంట, ఎప్పుడు మారకోకుండా ఉందంట. స్టెడ్ఫాస్ట్ లవ్ రిఫర్స్ టు అన్ఫెయిలింగ్, లాయల్, కవనెంటల్ లవ్, ద కైండ్ ఆఫ్ లవ్ దట్ డజంట్ చేంజ్ ఆర్ గివ్ అప్. కమిటెడ్ లవ్, ఎటర్నల్ లవ్. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క స్టెడ్ఫాస్ట్ లవ్, ఇట్ ఈస్ ఏ కవనెంటల్ లవ్. ఒక భక్తుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, దేర్ ఈజ్ ఏ నెవర్ ఏ టైమ్ వెన్ గాడ్ డస్ నాట్ లవ్ యూ. అంటే దేవుడు నిన్ను ప్రేమించని సమయమే లేదంట. అంటే దేవుడు నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు తప్పు చేసినా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగని దేవుడు శిక్షించడానికి కాదు నా మీనింగ్. ఆయన మన పట్ల ఆయన ప్రేమ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటా ఉంది. చూడండి 9వ వచనం, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. దేవుడు మన తప్పులు, ఆయన లవ్ ఎటువంటిది అనేది ఈ వచనాల్లో మనకు కనబడతా ఉంది. మీరు చూసినట్లయితే ఆయన మన తప్పులను ఎన్నటికీ తలంచి
తలచి వాదించడు. ఆయన కోపం శాశ్వతం కాదు. ఇది ఆయన సహనాన్ని మరియు శాంతియుత స్వభావాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. 10వ వచనం, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనం చేసిన పాపాలకు తగిన శిక్షను ఆయన ఇవ్వడంట. ఆయన క్షమ కలిగిన హృదయం కలిగిన ఉంటాడంట, దయ కలిగిన హృదయం కలిగి ఉంటాడు అనే విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు కఠినంగా న్యాయం తీర్చాడు అనుకోండి, ఆయన ముందే ఎవరైనా నిలబడగలరా? కానీ దేవుడు ఆయన మన పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు, కరుణతో మనల్ని డీల్ చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు ఇంకెలా ప్రేమిస్తున్నాడు, ద కవనెంటల్ లవ్ ఎలా ఉందంటే, ద స్టెడ్ ఫాస్ట్ లవ్ ఎలా ఉందంటే 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందంట. చూడ, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కవనెంటల్ లవ్ని, స్టెడ్ ఫాస్ట్ లవ్ని. భూమికి ఆకాశంకి ఎంత ఉన్నతంగా ఉందో, ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో భూమి నుంచి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. భయభక్తితో ఆయనను గౌరవించే వారిపై ఆయన కృప ఆకాశం అంత ఎత్తుగా ఉంటుంది. ఇది అమితమైన ప్రేమ యొక్క రూపం అని దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుడు మన పాపాలని పూర్తిగా తొలగిస్తాడు. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. పడమటికి తూర్పు, ఆ రెండు జనరల్గా కలుస్తాయా? కలవు. పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉందో, ఇన్ఫైనైట్. సో ఎంత దూరంగా ఉందో మన అతిక్రమములను, మన పాపములను దేవుడు అంత దూరపరిచి ఉన్నాడు. దేవుడు మన పాపాలని పూర్తిగా తొలగిస్తాడు. తిరిగి గుర్తించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఇంకా ఇది పూర్తి క్షమ, కంప్లీట్ ఫర్గివ్నెస్ యొక్క సంకేతం మనకు అర్థమవుతూ ఉంది. 13వ వచనం, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నేను చాలాసార్లు బాబుని, జేసన్ కానీ జాస్లిన్ని వాళ్ళని ఎత్తుకొని వాళ్ళని దగ్గర తీసుకుంటా ఉన్నప్పుడు దేవునికి ఒక ప్రశ్న వేసా, ప్రభా, నేను నా పిల్లోని ఎంతగా ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా అని. చాలా రాంగ్ కదా? అంటే దేవుడు తండ్రి నుంచి నేర్చుకుంటాడా? ఈ లోకంలో ఉండే తండ్రులు ఎలా ప్రేమిస్తున్నాడో చూసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాడా? కాదు కదా. సో మనం చాలాసార్లు నిజంగా ఆలోచించండి, చాలా అజ్ఞానంగా మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు నిజంగానే మనల్ని భరిస్తూ ఉన్నాడు. మన పిల్లలు తెలిసి తెలియని వయసులో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు, ఇంకా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఎలా చూస్తామంటే మేబీ ఈయనకి తెలియదేమో, ఆ పిల్లోడు కొంచెం పెద్దోడైతే తెలుసుకుంటాడేమో అని చూస్తాం. అవునా కదా? నిజంగా దేవుడు మనల్ని కూడా, మనం తీసుకునే డెసిషన్స్, మనం మాట్లాడే మాటలు, మనం చూసే చూపులు, మన ఆలోచనలు, దేవుడు మన చిన్న పిల్లలు ఓకే ఈయనకి తెలియదేంలే, చిన్న పిల్లలు తెలుసుకుంటాడేంలే అని చూడండి ఏమని చెప్తున్నారు. తండ్రి తన కుమారుడి ఎలా జాలిపడినట్లు. నిజంగా మన పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే, ఏదైనా ఇంకేదైనా ఇబ్బంది కూడా వెళ్తే మనం ఎలా ఉంటాం? హార్ట్ మనకి ఇంకా కరిగిపోద్ది, అసలు నిజమైన ప్రేమ బయటపడద్దేమో అప్పుడు. కానీ నిజంగా మీరు ఆలోచిస్తే, తండ్రి తన కుమారుడు ఎలా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎలా జాలిపడును. ఇక్కడ ఒక డీపెస్ట్ థియాలజీ మనకి కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు యెహోవా దేవుడు అని మనకి వచ్చిన మాటలు చూస్తూ ఉన్నాం, కానీ ఇక్కడ వచ్చేసరికి ఆ యెహోవా మనకి తండ్రిగా కనబడతా ఉన్నాడు. The deepest theology in the word father is divine pity is not an abstract. ఏదో చెప్పేసి వదిలేయట్లేదు ఆయన. జెన్యూన్గా, రిలేషనల్గా ఆయన మన పిల్లల్ని ఏ రకంగా అయితే మనము వాళ్ళ పట్ల మనం ఆదరణ కలిగి ఉంటామో, జాలి కలిగి ఉంటామో, ఆయన కూడా మన పట్ల అటువంటి హార్ట్ కలిగి ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ రిలేషనల్ లవ్. గాడ్స్ కంపాషన్ ఈజ్ నాట్ ఎ డిస్టెంట్ ఫీలింగ్ ఆర్ ఎ థియలాజికల్ కాన్సెప్ట్. It is a personal, like a father who feels pain when his child suffers. God's mercy is felt, expressed and acted upon. ఏదో దేవుడు ఏదో ఒక మాట చెప్పి వదిలేయట్లేదు, నిజంగానే మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని హగ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. హీ వాంట్స్ టు ఎంబ్రేస్ అస్. మన పిల్లవాడు దెబ్బ తగిలి పడిపోయాడు అనుకోండి, తెలియక పడిపోయాడు అనుకోండి, కొన్నిసార్లు నాలాంటి వాడు అయితే కోపడతాం, ఎందుకు పడ్డామని లేపుకోకుండా.
కానీ దేవుడు అలా చేయట్లేదు. హీ వాంట్స్ టు ఎంబ్రేస్ us. అయ్యో పడిపోయావా అమ్మ, పడిపోయావా బిడ్డ, నేను నిన్ను హగ్ చేసుకుంటాను, నేను నిన్ను తండ్రిగా నేను ఆదరిస్తాను, జాలి పడతాను అని అంటా ఉన్నాడు. చూడండి, ఈ వచనాలన్నీ చూసిన తర్వాత యెహోవా గొప్పవాడు, చూడండి, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు అని చెప్తూ ఎందుకు ఈ వచనాలు దేవుడు అసలు ఇక్కడ రాయించాడు అని ఆలోచించినప్పుడు హీ ఈజ్ కాంట్రాస్టింగ్ నౌ, ఈజ్ కంపేరింగ్. ఏమని కంపేర్ చేస్తున్నాడు చూడండి, 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు మనం ఎవరమండి? అసలు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు నువ్వెవరు, నేనెవరు? చూడండి, మనం ఎటువంటి వాళ్ళని తెలుసా? ఒక ధూళి లాంటి వాళ్ళం మనం. వీఆర్ లైక్ డస్ట్. 113వ కీర్తన 14వ వచనంలో వీఆర్ లైక్ డస్ట్, మనం ధూళిలాగా ఉన్నాము. రెండో మాట చూడండి, మనం గడ్డి లాంటి వారము, వీఆర్ లైక్ గ్రాస్. 15వ వచనం చూడండి, నరును ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. 15వ వచనం, మరి మనం పొలంలో పుష్పంలా ఉన్నామంట. వీఆర్ లైక్ ద ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్, ఈ ఫ్లరిషెస్ లైక్ ఏ ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఒక మనిషి యొక్క జీవితము ఎంత బలహీనమో ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక్క చిన్న సమస్య వస్తే మనం ఎటువంటి వాళ్ళం తెలుసా? కేకలేస్తాం, అరుస్తాము. మన యొక్క జీవితము ఈ లోకంలో ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఏ రకంగా మన జీవితాలు క్లోజ్ అవుతాయో తెలియదు. ఒక డస్ట్ అంటే ధూళి ఇలా వచ్చి అలా వెళ్ళిపోద్ది. గ్రాస్ అలా వస్తుంది, తర్వాత పోద్ది. పుష్పాలు చక్కగా వస్తుంది, తర్వాత గాలికి రాలిపోతూ ఉంటాయి. ఇంకా చూడండి, కొన్ని వచనాలు ఎలా ఉన్నాయి అంటే 37వ కీర్తన 20వ వచనంలో వీఆర్ లైక్ స్మోక్, అంటే మనం ఒక వ్యానిష్ అలా స్మోక్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది చూసారా, అలాంటి వ్యక్తులం మనం. ఇంకా చెప్పాలంటే వీఆర్ లైక్ ఏ షాడో, ఒక నీడ లాంటి వాళ్ళం, నీడ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీఆర్ లైక్ ఏ వేపర్, మనం ఆవిరి లాంటి వాళ్ళము, నీడ లాంటి వాళ్ళము. ఇక్కడ చూడండి మీరు 14, 15, 16 వచనంలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది. మనం ఎటువంటి వాళ్ళమో తెలుసు ఆయనకి. మన జీవితం ఎంతండి ఇక్కడ బ్రతికితే? బాగా మంచి ఆరోగ్యం ఉంటే 100 years. చాలామందికి అంతకాలం బ్రతుకుతారని నేను అనుకుంటలేదు. నేనైతే ఇన్సూరెన్స్ 70కి కూడా తీసుకోవద్దు అనుకున్నాను. ఎందుకంటే వినిలాగా చెప్పాను, నాకు 60 సంవత్సరాలు బ్రతికితే చాలని చెప్పాను. చాలామందికి 100 సంవత్సరాలు బ్రతకాలని ఉంది. అంతా ఏంటి, ఆయాసం, దుఃఖము ఏమీ ఉండదు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి, 100 సంవత్సరాల జీవితాన్ని ఆయన ఒక ధూళిలాగా లేదంటే ఒక పువ్వులాగా చూస్తున్నామండా? లేదంటే నిజంగా ఆలోచించండి, ఈ 70-80 సంవత్సరాల్లో కూడా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు. గడ్డి పువ్వు వలె ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. 15 నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది, అడవు పువ్వు పూయినట్లు వాడు పూయును. 16 దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని ఎరగదు. చూడండి, మనిషి ఎంత బలహీనుడో మనిషిని దేవుడు ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. నిజంగా ఆలోచించండి, ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతికే మనిషిని దేవుడు ఎటర్నల్గా ప్రేమిస్తూ ఉన్నాడంట. ఈ ధూళి లాంటి మనిషిని ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఎప్పుడు తన జీవితంలో మరణం వస్తుందో తెలియదు. ఇంత బలహీనుడిని, ఇంత టెంపరీగా తన జీవితాన్ని ముగించుకునే పర్సన్ని దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన నిత్యము మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎటర్నల్గా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కవనెంటల్ లవ్, కమిటెడ్ లవ్. ఇంత బలహీనులను దేవుడు గుర్తు చేసుకుంటా ఉన్నాడు. 17వ వచనం, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. చాలామందికి ప్రశ్న రావచ్చు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి అంటే,
ఒక వ్యక్తి నిజంగా దేవుని సన్నిధికి వచ్చి చాలా ఇంటిగ్రిటీతో ప్రవర్తిస్తూ చెడు పనులకి దూరంగా ఉంటూ ప్రతి నిర్ణయంలో దేవునికి ప్రయారిటీ ఇస్తూ ప్రార్థన చేస్తూ ఆయన నియమాలను పాటిస్తూ ఆయనకి ఇష్టంగా జీవించడమే భక్తి కలిగిన జీవితం. మరొకసారి చెప్తున్నాను ఇంగ్లీష్లో. ఏ పర్సన్ హూ యాక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ, అవాయిడ్ రాంగ్ డూయింగ్ అండ్ రెగ్యులర్లీ ప్రేస్ అండ్ సీక్స్ గాడ్స్ గైడెన్స్ ఇన్ డెసిషన్. The person doesn't just follow rules out of obligation, but does so out of deep respect and love for God. That is called fear of God. అంటే యెహోవాని ఎప్పుడు తన హృదయంలో పెట్టుకొని యెహోవాని భయపడతాం అంటే ఏదో ఒక రాంగ్ యాటిట్యూడ్తో కాదు, కానీ మనం ఆయన్ని గౌరవిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారం భక్తి కలిగిన జీవితం జీవించటమే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జీవించే విధానం. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే ఆయన కృప యుగయుగములో నిలుచునంట, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. చాలామంది నిజంగా మీరు చూసినట్లయితే ఎవరైతే మంచి దైవికమైన కుటుంబంలో భక్తి కలిగిన కుటుంబాలు జీవిస్తూ ఉంటారో దేవుడు వాళ్ళని పట్ల కృప చూపిస్తూ ఉంటున్నాడు, వాళ్ళ పిల్లల పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు. తరతరాలు కూడా దావీదు జీవితంలో చూసాం, అబ్రహాం జీవితంలో చూసాం, అనేక మంది భక్తుల జీవితంలో మనం చూసాము. తన పిల్లల్ని తన తరతరాలని దేవుడు వాళ్ళ పట్ల కృప చూపిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో అటువంటి వ్యక్తి జీవితం యెహోవా యందు భయభక్తి కలిగిన జీవితం. ఇది దేవునికి గౌరవము, భయభక్తితో కూడిన ఆయనను సత్కరించే జీవన శైలిని తెలియజేస్తూ ఉంది యెహోవా యందు భయభక్తి కలిగి జీవించటం. సో ఎఫ్బి మేయర్ అనే ఒక భక్తుడు ఆయన ఏమని రాశాడంటే, ఆయన కృప యుగములో నిలుచును అనే విషయాన్ని గురించి ఆయన చెప్తూ ఏమని రాశాడంటే, దేర్ నెవర్ వాజ్ ఎ టైమ్ వెన్ హీ డిడ్ నాట్ లవ్ యూ, హిజ్ మర్సీ ఈజ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్, నాట్ టైమ్ వెన్ హీ విల్ లవ్ యూ లెస్, ఇట్ ఈస్ టు ఎవర్ లాస్టింగ్. తెలుగులో చెప్తున్నాను, ఆయన నిన్ను ప్రేమించిన సమయము ఎప్పుడూ లేదు, ఆయన కృప యుగముల నుండి ఉంది. ఆయన నిన్ను తక్కువగా ప్రేమించే సమయము ఎప్పుడూ లేదంట. సరే, ఆయన కృప యుగములు నిలుచునంటే ఆయన నిన్ను ఎప్పుడో కొన్నిసార్లు తక్కువగా ప్రేమించిన పరిస్థితులు కూడా లేవు అని మనకి అర్థమవుతూ ఉంది. సో 19వ వచనం, యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ద లార్డ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ హిస్ థ్రోన్ ఇన్ ద హెవెన్స్. గాడ్స్ థ్రోన్ ఈజ్ నాట్ ఎర్త్లీ బట్ హెవెన్లీ, అబోవ్ ఆల్ క్రియేషన్. ఇట్ సిగ్నిఫైస్ హిస్ సుప్రీం అథారిటీ, majesty and eternal rule. Established means it firm, unshakable and eternal. His kingdom rules over all. So God's reign is universal. మనం ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాము 20వ వచనం నుంచి కూడా ఆయన యూనివర్సల్ కాల్ గురించి మాట్లాడుతూ ముందు ఈ విషయాన్ని చెప్తున్నాడు. యెహోవా తన సింహాసనాన్ని ఆకాశంలో స్థాపించి ఉన్నాడు. దేవుని సింహాసనం భూమిపై కాదు, అది ఆకాశంలో ఉండే సర్వాధికారమైన స్థలముల్లో ఉంది. అది ఆయన శాశ్వతమైన అధికారాన్ని, మహిమను మరియు అందరి పట్ల పరిపాలన సూచిస్తూ ఉంది. ఆయన రాజ్యము సమస్తమందు అధికారం కలిగి ఉన్నది. యెహోవా ఎవరు అని అంటే హీ ఈజ్ ద కింగ్, హీ ఈజ్ రూలింగ్ ద హోల్ యూనివర్స్. ఆయన ప్రపంచం అంతటా ప్రతి జాతిలోనూ ప్రతి దూతల పైనను మనుషుల పైనను ఆయన రాజాతి రాజుగా ఉన్నాడు. ఆయన ప్రభులకు ప్రభుగా ఉన్నాడు. ఆయన నియంత్రణలో లేనిది ఏదీ లేదు. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రతి జాతిని ప్రతి రాజ్యాన్ని ఆయన కిందే ఉంటుంది అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. 20వ వచనం 20 నుంచి 22 వచనాలు మనం చూసినట్లయితే ఇట్ ఈస్ యూనివర్సల్ కాల్, సార్వత్రిక పిలుపు. దూతలారా, సైన్యములారా, సర్వకార్యములారా అండ్ ఆల్ హిస్ వర్క్ గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నేను 20వ వచనం చదువుతున్నా చూడండి. యెహోవా దూతలారా, ఆయనకు ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయనము చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. 22వ వచనం, యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. ఈ 20వ వచనంలో మీరు చూసినట్లయితే మనకి ఈ 20, 21 వచనంలో ఏంజల్స్ కనబడతా ఉన్నాడు.
ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే ఫస్ట్ తన ప్రాణాన్ని ఆరాధించమని చెప్పాడు. తర్వాత కాంగ్రిగేషనల్గా మనము అని వాడి మన పాపములను బట్టి మనకు ప్రతీకారం లేదు, ఆయన యందు భయభక్తులు మన అతిక్రమణం మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది అని చెప్తూ వచ్చాడనమాట. సో దట్ ఈస్ ఎక్స్టర్నల్ కాల్. సో దిస్ ఈజ్ యూనివర్సల్ కాల్. నౌ హీ ఈస్ bringing here to for the worship to he's bringing angels. ఆయన దూతలను తీసుకొస్తా ఉన్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు చూడండి, ఆయన దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. దూతలారా రండి, తర్వాత బలసూరులారా రండి అని చెప్తే మైటీ ఏంజల్స్ గురించి చెప్తూ ఆయన మనము స్తుతించాలి అని చెప్తా ఉన్నాడు. 21వ వచనంలో హెవెన్లీ హోస్ట్ అండ్ మినిస్టర్స్, ఇక్కడ ఆర్మీస్, ఇవి కూడా దూతలే, కానీ మీరు చూసినట్లయితే ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి అని చెప్తా ఉన్నాడు. 22వ వచనంలో యెహోవా ఏలుచుండు స్థలమన్నిటిలో ఉన్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే ఆల్ హిస్ వర్క్స్, అంటే ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి సృష్టి, దేవుడి చేత సృష్టించబడిన ప్రతిదీ మనము యెహోవాని ఆరాధించాలి అని పిలుస్తూ ఉన్నాడు. చక్కగా మీరు యెహోవాని స్తుతించాలి, మీరు యెహోవాని ఆరాధించాలి అని ఆయన కాల్ చేస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న అది సూర్యుడే కావచ్చు, చంద్రుడే కావచ్చు, చెట్లే కావచ్చు, ఆకాశాలమే కావచ్చు, నక్షత్రాలే కావచ్చు, ప్రతి క్రియేషన్ని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిజంగా మీరు ఆలోచించండి, ఈ కీర్తన పర్సనల్గా ఫస్ట్ నీ ప్రాణంతో చెప్పుకుని స్టార్ట్ అయిన కీర్తన చివరికి ఈ యొక్క హోల్ యూనివర్స్ని ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాడు తెలుసా? యెహోవా ఆయన ఎటువంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటి అనే వచనాలు మనం చూసాం కాబట్టి, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా కృపా సమృద్ధి కలిగిన వాడు. సో దాన్ని బట్టి మనం యెహోవాని చక్కగా స్తుతించాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు ఇంతకాలం ఏ రకమైన దృక్పథంతో దేవుణ్ణి స్తుతించారో నాకు తెలియదు. ఏదో చర్చికి వచ్చి 2 పాటలు పాడాను కాబట్టి ఆరాధించాను, లేదంటే పలానా పాట విన్నాను, లేదంటే ఒకసారి దేవుని గుర్తు చేసుకున్నాను అని ఆలోచిస్తూ ఉండొచ్చేమో. కానీ మన హార్ట్ ఎప్పుడు దేవుడు చేసిన ఉపకారములతో నిండి ఉండాలి. ఎప్పుడు మన ప్రాణాన్ని పిలవాలి, ప్రాణమా నువ్వు యెహోవాను స్తుతించు. ఎందుకు డల్గా ఉన్నావు నువ్వు? ఎందుకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు వరి అవుతూ ఉన్నావు? యెహోవా ఎవరో నీకు తెలియదా? యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు అనే సంగతి నీకు తెలియదా? యెహోవా దీర్ఘశాంతుడు అనే సంగతి నీకు తెలియదా? యెహోవా కృపా సమృద్ధి కలిగిన వాడని తెలియదా నీకు? నువ్వు యెహోవాని చక్కగా ఆరాధించు, యెహోవాని నువ్వు ప్రేమించు, ఎక్కువగా నువ్వు ఆయన తలంచుకో. ఆయన ఎటువంటి కార్యాలు నీ జీవితంలో చేశాడో నీ హృదయంతో చెప్పు. నువ్వు చెప్పి యెహోవాని చక్కగా ఆరాధించు అని తన ప్రాణాన్ని దావీదు పిలుస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు కూడా నీ ప్రాణాన్ని పిలిచి, ప్రభువా నేను నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను, నేను జెన్యూన్గా నా హార్ట్తో నిన్ను స్తుతించాలనుకుంటున్నాను, నా అంతరంగంలో ఉన్న సమస్తాన్ని ఉపయోగించి నేను నిన్ను ఆరాధించు, చక్కగా స్తుతించాలనుకుంటున్నాను అనే డెసిషన్ తీసుకొని మన జీవితాంతము మనము యెహోవాని ఆరాధించేవారుగా ఉండాలి. మనం చనిపోయేంత వరకు, చనిపోయి రేపొద్దుండే పడక మీద నేను రేపొద్దున్నే చనిపోతాననే క్షణం నీలో ఉన్నప్పుడు కూడా యెహోవాని నువ్వు స్తుతించేవాడిగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా యెహోవాను స్తుతించాలి, ఎన్ని బలహీనతలు వచ్చినా యెహోవాను నువ్వు స్తుతించాలి. నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా యెహోవాని నువ్వు స్తుతించేవాడిగా ఉండాలి. ఆయన నీకు ఇచ్చిన శక్తిని వాడాలి, ఆయన నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వాడాలి, నీ మనసును, నీ యొక్క శక్తిని మొత్తాన్ని వాడి యెహోవాని నువ్వు చక్కగా స్తుతించాలని ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది. మీరు ఎప్పుడైనా యెహోవాని అలా స్తుతించారా? ఒకవేళ స్తుతించకపోతే మనం ప్రార్థన చేద్దాము. ప్రభువా నాకు అటువంటి హార్ట్ని దయచేయండి. యెహోవా ఎవరో నేను తెలుసుకున్నాను, యెహోవా ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడని నేను చూస్తూ ఉన్నాను, నేను ఎటువంటి బలహీనో నాకు అర్థమైంది, నేను మిమ్మల్ని స్తుతించాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని చక్కగా ఆరాధించాలనుకుంటున్నాను అనే డెసిషన్ తీసుకొని మనం ఈ యొక్క రోజును ఈ విషయాలతో మనం ప్రేయర్ చేస్తూ క్లోజ్ చేద్దాం. అందుకు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే వందనాలు తండ్రి. 103వ కీర్తన ద్వారా ప్రభువా
నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడిన విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా మేము ధూళిమని, మేము ప్రభా ఎంత బలహీనమో మాకు తెలుస్తూ ఉంది. ఇంతలో ఉండి అంతలోనే మాయమైపోయే జీవితాలు తండ్రి. అయినా సరే మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. ఎన్నో ఉపకారాలు చేసినందుకు వందనాలు. అతి ప్రాముఖ్యంగా మీరు ఇచ్చిన ప్రభా రక్షణను బట్టి మీకు వందనాలు. మా పాపాలు మీరు క్షమించారయ్యా. అదే ఉపకారాలు అన్నట్లో ప్రాముఖ్యమైన ఉపకారము మా పాపాలు క్షమించబడినవి. దాన్ని బట్టి నిజంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మా జీవితంలో చేసిన మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృప సమృద్ధి కలిగిన వాడు అనే విషయాన్ని మా హృదయంలో ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పరిస్థితికి సమాధానము యెహోవా దయా, యెహోవా దాక్షణ్యము, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా కృపలో సమృద్ధి కలిగిన వాడు అనే విషయాలతో మేము మా హృదయాల్ని ఎంకరేజ్ చేసుకోవడానికి మీరు సహాయం అనుగ్రహించమని ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా హృదయాల్ని ప్రభా మీకే అప్పచెబుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.